ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,353 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,444 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,05,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి దగ్గర 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అంటే 18 నుంచి 20 గంటల పాటు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని దర్శనానికి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం 2024 డిసెంబర్ నెల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడిగారు. 2024 ప్రస్తుతం అయితే సెప్టెంబర్ వరకు విడుదల చేశారండి. ఇంకా అక్టోబర్, నవంబర్ది విడుదల చేయాలి. దాని తర్వాత డిసెంబర్ది విడుదల చేస్తారండి. సెప్టెంబర్ నెల చివరి వారంలో మీకు డిసెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి రూమ్స్ కూడా విడుదల చేస్తారు. కనుక సెప్టెంబర్ నెల చివరి వారం వరకు మీరు వేచి ఉండాలి. అలాగే జూలై 13, 14వ తేదీలలో దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అని అడిగారండి. 13, 14 తేదీలు అనేవి శని, ఆదివారాలు వస్తాయండి. తిరుమల కొండపైన ఎప్పుడూ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాలలో మామూలు కంటే కూడా ఎక్కువ రద్దీ అనేది ఉంటుందండి. శని, ఆదివారాలలో ఫ్రీ దర్శనానికి టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి అయితే 20 నుంచి 24 గంటల సమయం పట్టొచ్చు. అంటే ఒక రోజు మొత్తం పట్టొచ్చు. మామూలుగా సర్వదర్శనం టికెట్లు తీసుకొని వెళ్ళే దర్శనం అయితే దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం అనేది పట్టొచ్చు. దీన్ని బట్టి మీ దర్శనాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొకరు, మా బాబుకి 1.5 సంవత్సరం ఉందండి, మేము సుపదం దగ్గర వెళ్ళొచ్చా, అలౌ చేస్తారా అని అడిగారండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు మాత్రమే సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుందండి. 12 నెలలు కూడా నిండకూడదు, 12 నెలల లోపే ఉండాలి. మీ బాబుకి 1.5 సంవత్సరం ఉంది కాబట్టి సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అలౌ చేయరు. అయితే మీ బాబుకి దర్శనం టికెట్లు అనేవి అవసరం లేదండి. ఎందుకంటే టీటీడీ రూల్ ప్రకారం 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ బాబుని మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకరు, మేడం తోమాల సేవ లక్కీ డ్రా టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి కొంచెం చెప్పండి అని అడిగారు. సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ అనేది వేస్తారండి. తోమాల సేవ అనేది వారానికి 3 రోజులు మాత్రమే చేస్తారు. మీరు వెళ్ళిన రోజు తోమాల సేవ అందుబాటులో ఉంటే మీరు లక్కీ డిప్ అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో మీకు తోమాల సేవకి కూడా లక్కీ డిప్ వేస్తారు. లక్కీ డిప్ ఓపెన్ చేసినప్పుడు అందులో తోమాల సేవ కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు తోమాల సేవకి అప్లై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.